అందరికీ నమస్కారం. కొత్తపల్లె గురించి, కొత్తపల్లె సర్పంచ్ ఆ కొత్తపల్లె జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేస్తుండే అవినీతి కార్యక్రమాలపైన ఒక చిన్న విన్నపం ఆ కొత్తపల్లెలో ఉండే ప్రజలకందరికీ. ఏంటంటే, ఈయన ఎక్కడ చూసినా ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా, అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టినాడు, టెంకాయలు కొట్టే వ్యాపారం. అది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు విన్నవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం. ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అమృతానగర్లో ఎంత వరెస్ట్గా ఉందంటే అంత వరెస్ట్గా ఉంది. ఎక్కడే కానీ అడ్డ రోడ్లు లేవు, నిలువు రోడ్లు ఉన్నాయి. ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 34 రోడ్లు వేసినాం ఒకటేసారి. ఇప్పుడు అమృతానగర్లో చేసిన పాపాన బోలే. ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అంటే, కేవీఆర్ కాలనీలో ఒక ఏరియాలో ఇక్కడ రోడ్లే, ఇది రోడ్డు వేసినారు, ఇల్లే లేవు. ఇల్లు లేని చోట రోడ్డు, ఇల్లు లేని చోట రోడ్డు. ఎందుకు వేసినారు? డబ్బుల కోసం. ఒక్కొక్క ఫ్లాట్ ఓనరు 20,000, 30,000, 40,000 ఇంటి ఓనరు ఇస్తే అక్కడ 15, 20, 30 ఫ్లాట్లు ఉంటే ఆ డబ్బులు తీసుకొని రోడ్లు వేస్తున్నారు. ఎవరు? ఈ సర్పంచ్. ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. దీనికి ఎవరికెవరికి భాగాలు? కూటమి ప్రభుత్వంలో ఎవరికెవరికి భాగాలు ఉన్నాయి దీంట్లో? ఒక కేవీఆర్ కాలనీనే కాదు, డాక్టర్స్ కాలనీకి పోయే రూట్లో ఇంకొక చోట అక్కడ కూడా ఇదే తందానే. ఎక్కడే కానీ ఇక్కడ 3 ఇండ్లు ఉన్నాయి. ఈ మూడు ఇండ్లు పోతే మిగతా ఎన్ని ఫ్లాట్లు. ఎందుకు వేసినాం రోడ్డు? ఇడ అమృతానగర్లో దోమలు ఉన్నాయి విపరీతంగా, ఈ నీళ్లు పోవడంలే, మురికి కుంపలాగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించుకుంటానే రోజు పేపర్లకు వస్తానే కూడా అక్కడ వేసేది లేదు. ఎందుకు వేయవు? ఇక్కడ వేస్తాం. ఎందుకు? ఇక్కడ కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎన్నో మట్టి రోడ్లు ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీలో, అన్ని చోట్ల వేయడంలే. పెద్ద పెద్ద షావుకారులు ఉండే ఏరియాలో కూడా మట్టి రోడ్లు ఉన్నాయి, అక్కడ వేయడంలే. ఎక్కడైతే డబ్బులు ఇస్తారో, నీకు మూటలు ఇస్తారో అక్కడ మాత్రమే రోడ్లు వేస్తున్నారు ఈ సర్పంచ్. దీంతో ఎవరికెవరికి భాగాలు ఉన్నాయి? ఎందుకు మీరు వేయనిస్తున్నారు? ఎమ్మెల్యే గారు, ఇది మీకు కాన్ రాలేదా మీ సర్పంచ్ చేసే దందా? అట్లనే ఈ మధ్యకాలంలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇది చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు. ఒక ట్యాప్ కనెక్షన్కు 10 లక్షలు అడిగినారు డిమాండ్. ఒక ట్యాప్ కనెక్షన్కు 10 లక్షలు. నమ్మశక్యంగా ఉండదు, అయినా నిజం. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతాడా, వినిపిస్తా. వరదరాజు రెడ్డి గారికి వినిపించాలనా, సర్పంచ్కి వినిపించాలనా, ముగ్గురు ఎమ్మెల్యే గారులకు వినిపించాలనా, ఈ ముగ్గురికైనా వినిపిస్తా. వినిపిస్తే సర్పంచ్తో రాజీనామా చేస్తారా? వినిపించకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తా. నా వైస్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తా. ఇది ఛాలెంజ్. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి. మీ సర్పంచ్ చేస్తుండే దండాలన్నీ. ఇంకొకటి, దాంట్లోనే ఒక 10 లక్షల రూపాయలు ఒక ట్యాప్ కనెక్షన్కు తీసుకున్నాడు. వాళ్ళు 2 తీసుకున్నారు, ఒకదాని బదులు 2 తీసుకుంటే 6 లక్షలు ఇచ్చి 2 తీసుకున్నారు. అయ్యా, మేము చెప్పింది ఒకదానికి 6 లక్షలు, 2 దానిలకైతే 10 లక్షలు అని చెప్పినారు. ఫైనల్గా వాళ్ళు, ఆ బిల్డర్ పాపం ఏమి చేసేది లేక సర్పంచ్తో ఎందుకు ఈ తకరార్లు అనే ఆలోచనతో మళ్ళా 4 లక్షలు ఇచ్చినారు. మొత్తం 10 లక్షలు ఇచ్చి 2 ట్యాప్ కనెక్షన్లు తీసుకున్నారు. మైదుకు రోడ్డు విస్తరణ అంటున్నారు.
ఎవరి కోసం విస్తరణ చేస్తున్నావు? నీ కోసం. నిన్న మళ్ళీ అధికారుల మీద ప్రెస్ మీట్ పెడతావు. ఎవరైతే డబ్బులు ఇచ్చినారో నీకు వాళ్ళవి కొట్టలే, ఎవరి అయితే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళవి కొట్టావు. ఒక్కొక్క సెంటు ₹1,00,00,000 విలువ చేసే స్థలాలు. నీకు డబ్బులు ముట్టితే ఒక రకము, డబ్బులు ముట్టకపోతే ఒక రకము. ఎందుకు నిలబెట్టినారు అధికారులు? నువ్వు నిలబెట్టలే, అధికారులు వచ్చి నిలబెట్టినారు. దందుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. నువ్వేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? దందుకుంటుంటే చూస్తా ఊరికన్నారా మీరు? నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే ఛాలెంజ్ ఇది. వాస్తవం ఉంది కాబట్టి ఎవిడెన్స్తో మాట్లాడుతా ఉన్నా నేను. మీ అందరికీ బాగాలే దీంతో. 1,25,00,000 విలువ చేసే ఒక డ్రైన్ తెచ్చి పెద్ద డెవలప్ చేస్తున్నామనే ఫీల్డ్లో మాట్లాడుతున్నారు. అది కూడా వితౌట్ టెండర్ ఇప్పించినావు. స్ప్లిట్ చేసి ఒక వర్కును 25 స్ప్లిట్ చేసినావు. 1,25,00,000 విలువ చేసే వర్క్ 25గా డివైడ్ చేసి ఇచ్చినావు. దీనిపైన కూడా పిటిషన్ ఇవ్వబోతున్నా నేను. ఎట్లా స్ప్లిట్ చేస్తారు అన్ని? ఒకే నేచర్ ఆఫ్ వర్క్, ఒకే వర్క్ 25 స్ప్లిట్ చేసినారు. ఎట్లా ఇస్తారు? టెండర్ పిలిచాలా? ఇది ఆన్లైన్ టెండర్ పిలిచాలా? పిలిచకోకుండా నామినేషన్ కింద ఆ సర్పంచ్కు నువ్వు కట్టబెట్టినావు. కట్టబెట్టిన దానికి ఎంత ముట్టింది మీకు? నీతి గురించి ఎప్పుడు నీతి 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 చెప్తావు. ఇదన్నీ ఏంటి? అవినీతి కాదా? మీకు తెలియదా ఇదంతా? మీరు మాత్రం ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు నీతి నిజాయితీ చెప్తారు. ఈ లోపల చేసేటి ఎవరికి కాన్ రావు అనుకుంటున్నారు పెద్ద ఆయన. అన్నీ తెలుసు అందరికీ. 1,25,00,000 విలువ చేసే వర్క్ నామినేషన్ కింద 25గా స్ప్లిట్ చేసి ఇయ్యచ్చా పెద్ద ఆయన? ఎవరికి ముట్టింది దీంతో డబ్బులు? కాబట్టి ఇటువంటి ఎన్ని గమనించాలా. గమనించి అమృతానగర్లో ఉండే ప్రజలకు కానీ, ప్రకాష్ నగర్లో ఉండే ప్రజలకు కానీ, మీనాపురంలో ఉండే ప్రజలకు కానీ, స్లమ్స్లలో వివేకానంద నగర్లో ఉండే ప్రజలకు కానీ, ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలందరికీ ఒక విన్నపం. మీరు కూడా డబ్బులు సంచులు తీసుకొని శివచంద్రారెడ్డి సర్పంచ్ దగ్గరికి పోతేనే మీకు రోడ్లు వస్తాయి. లేకుంటే మీ రోడ్లన్నీ మురికి కుంపల్లాగానే ఉంటాయి. ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నారో అక్కడనే రోడ్లు వేస్తున్నారు. నేను చూపించింది వాస్తవం. ఒక 3 ఇండ్లు ఉంటే మిగతాయన్నీ ఖాళీ స్థలాలు. ఇక్కడ వేయాలనా? అమృతానగర్లో అన్ని ఇల్లులే. అక్కడ వేయం. డబ్బులు సంచులు. ఏందో నీతి మాటలు చెప్తాడు అన్న సర్పంచ్ గారు. అన్ని నీతి మాటలే, చేసేదన్నీ ఇట్లాంటి. మళ్ళా ఎపిసోడ్ ఉంది ఒక 4-5 రోజుల్లో. మళ్ళా క్లియర్గా ఇంకా వేరే ఉన్నాయి. కొత్తపల్లె పంచాయతీ కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగే దానిపైన మళ్ళీ ఒక 4-5 రోజుల్లో మళ్ళా ప్రెస్ మీట్ పెట్టబోతుండా. ఇప్పటికైనా మేలుకొని ఈ అవినీతి పైన దండయాత్ర చేయాల్సిందిగా మీకు మనవిస్తున్నా. థ్యాంక్ యూ.